హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు ఫిష్ ఫ్రైని క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఫిష్ ఫ్రై సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి. ఇది సాంబార్ రసంకి సూపర్ కాంబినేషన్ అండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. కాబట్టి ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను క్లీన్ చేసిన చేప ముక్కలు తీసుకున్నానండి. 1 kg చేప ముక్కలను పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత మనం చేప ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 నిమ్మకాయ పిండుకోవాలండి. తర్వాత కారం ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టించుకోవాలండి. 2 సైడ్లా కూడా బాగా పట్టించేయాలండి. ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత ఇది ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేయనవసరం లేదండి. మనం తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రైని రోస్ట్గా చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి చేప ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. అలానే కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన ఉల్లిపాయని అన్నంలో కలుపుకుని తింటే సూపర్ ఉంటుందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.